వాళ్ళు చాలా గొప్పగా చేసినాం తెలంగాణకు అని చెప్పారు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో కనీసం ఏమిచ్చిర్రో చెప్పండి. మొన్న రీసెంట్లీ బడ్జెట్లో మీరు ఏమిచ్చిర్రు? అదేవిధంగా ఒక్క జాతీయ హోదా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు సార్ ఈ 12 ఏళ్లలో. అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి కానీ 2014 నుంచి ఉన్న బకాయిలు కూడా ఇప్పటివరకు ఇవ్వనటువంటి విషయం వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ ఇక్కడికి ఇవ్వకుండా పైగా మీరు కేంద్రం బాగిస్తుంది అని చెప్పడం ఇది మీలోనే అంటే ఎంత విద్వేషం అంటే దుర్బుద్ధి ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు అధ్యక్ష. 2014 నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అన్నగారు బాగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో మరి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం 100కు 100% 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రకంగా ఉంది పని లేబర్ వర్క్. కానీ ఈరోజు మీరు 125 రోజులు అని చెప్పి 60% కేంద్రం ఇస్తుందట, 40% మనం రాష్ట్రం భరించాలన్నారు. ఆ ప్రకారంగా చూస్తే కేవలం 70-75 రోజులు మాత్రమే కేంద్రం పనిస్తుంది అధ్యక్ష. మిగతా 50 రోజులు మనమే ఇచ్చుకోవాలి. అరే మన ఇంట్లో వండుకునేది తినడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఎందుకు అధ్యక్ష? మనం ఇచ్చుకుంటామా లేదా? మీరు కొత్తగా చట్టం తీసుకొచ్చి అది గొప్పదని చెప్పడం తప్పు. అదేవిధంగా అంతకుముందు 266 రకాల పనులు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మీరు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకంగా ఉంది, పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు తీసుకురండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఎక్కడ ఏ బడ్జెట్లు కూడా తగ్గిస్తలేము, పెంచుకుంటూనే రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు బీమార్ గురించి చెప్పారు అధ్యక్ష. మా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తెచ్చిరని 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. మరి మంచి చెడులు ఉంటే ఏమన్నా సవరించాల్సినటువంటి అవసరం ఉండే కదా సార్? పేర్లు మాత్రం మారుస్తారు, రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చేది మా ప్రతిపక్ష రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం మీరు ఆలోచించారు. కానీ గాంధీ గారు దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం గుడ్డ అంటే బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి ఆర్ఎస్ఎస్ వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. గాడ్సేనే కదా చంపింది, గాడ్సేనే కదా. అరే నేనేమంటున్నా, అరే గాంధీని కూడా తిడతారా అనే, గాంధీ గారిని కూడా తిడతారా? ఏం ఇది? గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? నేను అడుగుతున్నా, గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? దేశం కోసం పోరాటం చేసిర్రు.